మావ నిన్న నైట్ 'రావ్ బహదూర్' సినిమా చూడటం జరిగింది. లేట్ అయినా సరే చాలా మంచి సినిమా చూసాననిపించింది. మామ ఇప్పుడు రిలీజ్ కి ముందు ఒక 4-5 ప్రెస్ మీట్లు పెట్టి చాలా హైప్ ఇచ్చారు మూవీకి. వాళ్ళకి ఇచ్చిన హైప్ లో ఉందా? సత్యదేవ్ అయితే ఒక మాట అన్నాడు, కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి మూవీని ఇది బ్రేక్ఫాస్ట్ లో తింటారు అన్నట్టు చెప్పాడు. అది ఎంతవరకు వర్కౌట్ అయింది? సినిమా ఆ రేంజ్ లో ఉందా? మావ చెప్పాలంటే సినిమా అదే రేంజ్ లో ఉంది. కానీ అందరికీ అదే రేంజ్ లో అనిపించదు. ఇప్పుడు మన ఆడియన్స్ ఎలా ఉంటారంటే మోస్ట్లీ కమర్షియల్ సినిమాలు చూడడానికి, యాక్షన్ సినిమాలు చూడడానికి, కామెడీ సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎప్పుడైతే డ్రామా వస్తదో స్ట్రెచ్ చేసే డ్రామాలు ఉంటాయి చూసావా? అది స్ట్రెచ్ అని మన వాళ్ళు పేరు పెట్టేశారు కానీ దాన్ని స్ట్రెచ్ అనరు. క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు చూసావా? అలాంటి వాటిని మన వాళ్ళు కొంచెం ఇష్టపడరు. నేను ఈ తప్పుగా చెప్పట్లేదు. ఇప్పటివరకు మనకు వచ్చిన సినిమాలన్నీ అలాగే ఉన్నాయి. సో సడన్ గా ఇలాంటి సినిమా తీసుకొచ్చి మన ముందు పెడితే మన వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. చిన్న పాయింట్ ని పట్టుకుని 3 గంటలు లాగడం అంటే చాలా కష్టం మావ. కానీ వెంకటేష్ మహా రైటింగ్ లో చాలా హార్డ్ వర్క్ చేశాడు. ప్రతి సీన్ లోని డీటెయిలింగ్ కనిపిస్తుంది. ఏది సినిమాకి అనవసరమైన సీన్ ఉండదు. చాలా 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 బ్యాక్గ్రౌండ్ వర్క్, హార్డ్ వర్క్ చేశాడు. రైటర్ గా నా పని అయిపోయింది అనుకోకుండా చాలా 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 ఎఫర్ట్స్ పెట్టి ప్రతి ఇది కేర్ తీసుకున్నాడు. నీకు అది స్క్రీన్ మీద కనపడుతుంది. సెట్ వర్క్ లో గానీ, బీజిఎం లో గానీ, ప్రతి దాంట్లో డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు క్లారిటీగా తెలిసిపోద్ది. మావా ఈ సినిమాకి వెంకటేష్ మహా డైరెక్షన్ తో పాటు రైటింగ్ తో పాటు ఇంకొకటి కూడా చేశాడు ఎడిటింగ్. అది ఎంతవరకు సక్సెస్ అయ్యాడు ఎడిటింగ్ లో? మా చెప్పాలంటే నేను చాలా భయపడ్డా. ఎప్పుడైనా డైరెక్టర్ ఎడిటర్ అయినప్పుడు సినిమా మీద ప్రేమ ఎక్కువ అయిపోద్ది కదా, చాలా వరకు లెందీ సీన్లు ఉంటాయేమో, కట్ చేయడేమో అలా అనిపిస్తుంది. ఎడిటింగ్ చేసినప్పుడు ఎడిటర్ వెంకటేష్ మహాయే పనిచేశాడు. డైరెక్టర్ వెంకటేష్ మహా ఎక్కడ పనిచేయలేదు. సో ఏ క్రాఫ్ట్ కా క్రాఫ్ట్ ఆ క్రాఫ్ట్ లోకి వెళ్ళే పనిచేశాడు. సో ఫైనల్ వెంకటేష్ మహా అయితే సినిమాకి న్యాయం చేశాడు. అవును మామ, ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ సినిమాలో వెంకటేష్ మహా రోల్ చేసాడు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సీక్వెన్స్ ఉంటది. ఆ సీక్వెన్స్ లో వెంకటేష్ మహా యాజ్ ఎ పర్ఫార్మర్ గా గానీ, యాజ్ ఎ డాన్సర్ గా గానీ ఎరగదీశాడు. అతను వేసే స్టెప్పులు, అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. ఇంకో విషయం చెప్పాలి. ఈ సినిమాలో సీనుల్లో చాలా ఫ్రెష్నెస్ ఉంటది. రెగ్యులర్ లైన్ ని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. నేను చెప్పాను కదా వెంకటేష్ మహా ఉన్న సీను, ఆ సీక్వెన్స్ అయితే డైలాగుల్లో పెట్టేయచ్చు, వెర్బల్ గా పెట్టేయచ్చు. బట్ వెర్బల్ గా పెడితే ఇంపాక్ట్ ఉండదు. దాని సాంగ్ లో కన్వే చేశాడు. ఆ కన్వే చేసిన విధానం ఏదైతే ఉంటుందో చాలా 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 కొత్తగా అనిపించింది. దిస్ ఈజ్ ఫ్యూచర్ తెలుగు సినిమా అనిపించింది నాకు ఆ సీన్ లో. ఇప్పుడు మెయిన్ లీడ్ గా చేసిన సత్యదేవ్ దగ్గరికి వద్దాం. సత్యదేవ్ యాక్టింగ్ ఎలా ఉందిరా? మామ సత్యదేవ్ ఈ సినిమాలో జీవించేశాడు. తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు. తనకు తగ్గ కథ దొరికింది కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీకు సత్యదేవ్ ఎక్కడా కనబడ్డు. రావ్ బహదూరే కనబడతాడు. ఎంత బాగా చేసాడు మామ. కోపాన్ని గాని, ఆనందాన్ని గాని, బాధని గాని, ఆ క్యారెక్టర్ మొత్తం జీవితాంతం నలిగిపోతూనే ఉంటది. ఆ నలిగిపోతున్న విధానం నువ్వు ఫీల్ అవుతావు. సత్యదేవ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లో హావభావాలు అన్ని బాగా పలుకుతాయి. అంత బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాడు వెంకటేష్ మహా పర్ఫార్మెన్స్. హీరోయిన్ దీపా థామస్ కూడా డెబ్యూ అదరగొట్టేసింది. చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ సత్యదేవ్ ఫ్రెండ్ గా నటించిన వికాస్ ముప్పల అయితే నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మ్ చేశాడు. యాజ్ ఆచార్యగా 100% ఇచ్చేసాడని చెప్పాలి. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి మామ, ఈ సినిమాలో కాస్టింగ్ తక్కువే, ఉన్నంత వరకు చాలా బాగా చేశారు. అండ్ వెంకటేష్ మహా కాస్టింగ్ చాయిస్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఇప్పుడు టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందామా? ఈ సినిమాకి మ్యూజిక్ చాలా ప్లస్. ప్రతి చోట మ్యూజిక్ మాట్లాడదు. మ్యూజిక్ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది. ఎమోషన్ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది. అండ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటది. అండ్ ఇవన్నిటిని ఒకే చోట పెట్టిన ఆర్ట్ వర్క్ ని మెచ్చుకోవాలి. ఆ కోట ఉంటది మామ, అదేం లార్జర్ దాన్ లైఫ్ లా చూపించేసి బడ్జెట్ కనిపించాలని చెప్పి ఎక్కడ అనుకోలేదు. చాలా నేచురల్ గా ఒక రాజవారి కోట ఎలా ఉంటది, అప్పట్లో ఎలా ఉండేది అలాగే చూపించాడు. ఇంకోటి చెప్పడం మర్చిపోయిన మామ, ఇది స్పెషల్ మెన్షన్. ఈ సినిమాలో ఒక కుర్రోడు ఉంటాడు. ఆ కుర్రోడు చేసాడు మామ పర్ఫార్మెన్స్. ఆ కుర్రోడి క్యారెక్టర్ తో చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అంత మంచి పాయింట్ పెట్టాడు ఆ కుర్రోడి పరంగా. చాలా బాగుంటది. చాలా 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 బాగుంటది ఆ సీక్వెన్స్. లిటరల్లీ ఫస్ట్ 20 నిమిషాలు పక్కన పెడితే సినిమా లాస్ట్ వరకు ఒక రేంజ్ లో ఉంటది. ఒక కొత్త రకమైన సినిమా చూస్తాం మామ. చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ అడగకూడదు కానీ అడుగుతున్నాను. మన సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేస్తావా? ఖచ్చితంగా చేస్తా. ఇలాంటి సినిమాలు చాలా అరుదు. అరిదేంటి ఇలాంటి సినిమాలు చేయడానికి అంత ధైర్యం ఆడుకో ఉండదు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ సినిమా అయితే ఎక్కకపోవచ్చు. బట్ నేను రికమెండ్ చేస్తా. ఇలాంటి సినిమాలు చూస్తేనే ఇంకా ఇలాంటి మంచి సినిమాలు మన ముందుకు వస్తాయి. హోప్ ఈ సినిమా ఇంకా బాగా క్లిక్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ నియర్ బై థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది. వెళ్ళి లుక్ వేసేయండి.